రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ముఖ్యంగా 16 ఏళ్ల లోపు పిల్లల మెదళ్లపై ఇది చూపిస్తున్న దుష్ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియా బాటలో ఏపీలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని స్వయంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ వేదికగా ప్రకటించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని సోషల్ మీడియా వ్యసనం నుండి కూడా కాపాడేందుకు ఒక బలమైన చట్టపరమైనటువంటి ఫ్రేమ్ వర్క్ ను కూడా అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇంతకీ ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా? దీనిపై తల్లిదండ్రులు, టెక్ నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయిరామ్, ఏదైతే సోషల్ మీడియా ఉందో దీంట్లో ప్రధానంగా యువత ఎవరైతే ఉన్నారో చిన్నారులు, అదేవిధంగా యువత పెద్ద ఎత్తున దీనికి బానిసలవుతూ దీన్ని ప్రమాదకర భరితలో అయితే ఉంటుంది అని చెప్పని కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియా అంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు వైపులా పొదునున్న కత్తి లాంటిది. అయితే దీనిని నిషేధించడం అనే దానిపైన కొంత ఆలోచన, అదేవిధంగా కొంత గ్రౌండ్ లెవెల్లో దీనిపైన అయితే ఒక సమీక్ష చేపట్టాలి. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా పూర్తి స్థాయిలో నియంత్రించింది. ఆ నియంత్రణకు తగిన చర్యలు ఎలా చేశారు ఏంటి అనే దానిపైన అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళి ఈ సోషల్ మీడియాలో యువత, చిన్నారులు మరింత అంటే దాన్ని ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేయకుండా దాన్ని కట్టడి చేసే దిశగా అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పని మంత్రి నారా లోకేష్ అయితే దీన్ని కట్టడి చేసే దిశగా అయితే కొన్ని చర్యలు, కొన్ని అడుగులు వేయబోతున్నారు. రాష్ట్రంలో మరిన్ని ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి వీటన్నిటిని కూడా పూర్తిగా ఆ నియంత్రణ చర్యలు అయితే చేపట్టే దిశగా ఒక కమిటీ వేసి దీనిపైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏదైతే ఈ సోషల్ మీడియా వేదికగా చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా చిన్నారులు కానీ ఏదైనా యువత పెద్ద ఎత్తున దీని బారిన పడి పెద్ద ఎత్తున కుటుంబాలు కూడా ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అయితే ఎంతో మంది చిన్నారులను కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే వీటన్నిటితో పాటు ప్రధానంగా సోషల్ మీడియా పేరుతో ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనాలు కొన్ని రేకెత్తిస్తున్న పరిస్థితి. ఈ సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా ఏదైతే ఉన్నాయో పోస్టులు చేయడం, ఇష్టానుసార రీతిలో వీటన్నిటినీ కూడా చిన్నారులు కూడా వాటన్నిటినీ చూసి కొంత ప్రభావితం అవుతాం, వారి మైండ్లు కూడా కొంత ఆ వైపుగా అడుగులు వేస్తున్న పరిస్థితి. అయితే వీటన్నిటినీ పూర్తి స్థాయిలో కట్టడి చేసి వాటన్నిటిపైన తగిన చర్యలు చేపట్టాలని చెప్పని అయితే మంత్రి నారా లోకేష్ ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలని చెప్పిన ఒక ప్రణాళికలు అయితే దీనిపైన రూపొందిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.